హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో తాజాగా జరుగుతున్న పరిణామాలు, ఎస్పెషల్లీ అమరావతి చుట్టూ రాజకీయం. అమరావతికి సంబంధించి మరొక 44,000 ఎకరాలు భూమి సేకరించబోతున్నారంటూ ముందు పత్రికల్లో వార్తలు. అబ్బెబ్బే అదేమీ లేదు, అలాంటిదేమీ చేయట్లేదు, అసలు విజయవాడ గుంటూరుని కలిపి మెగా సిటీ ఏర్పాటు చేస్తున్నామంటూ మరొక వైపున మంత్రి నారాయణ ప్రకటన. ఇదే సందర్భంలో భూ సమీకరణ అయితే ఉంటుంది, భూ సేకరణ కింద తీసుకుందామన్నా వద్దు, భూ సమీకరణ అని ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తుండటంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నామని చెప్తున్నారు మంత్రి నారాయణ. అసలు ఈ పరిణామాలను ఎలా చూడాలి? అదే సందర్భంలో దీని మీదన ఒకప్పటి తెలుగుదేశం నాయకుడు మాజీ మంత్రి వడ్డే శోభనాశ్వరరావు లాంటి వాళ్ళు విరుచుకుపడుతున్నటువంటి వైనాన్ని ఏ కోణంలో నుంచి చూడాలి? నెంబర్ 1. రెండోది, వక్ఫ్ సవరణకి సంబంధించినటువంటి అంశంలో తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న స్టాండ్, ఏకంగా సుప్రీంకోర్టులో కేసు వేయడం లాంటి పరిణామాలు ఏ విధంగా చూడాలి? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణ్. నమస్తే అండి. నమస్తే. ఈ అమరావతి అన్నటువంటి దాని మీద టోటల్గా ఒక మెగా సిటీ విజయవాడ గుంటూరుని కలిపి అన్నటువంటి తాజాగా నారాయణ గారు చేసిన ప్రకటనని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? అంటే ఇక్కడ ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయదలుచుకుందేమో అని నా, లేకపోతే ఏం అవసరం ఉంది అక్కడ? ఇప్పుడు అక్కడ మీరు రాజధానిలో నిర్మాణాలు చేపట్టారు, అది గొప్ప విషయం కాదు. నిర్మాణాలు కూడా కొన్ని స్టార్ట్ అయ్యాయి, కొన్ని స్టార్ట్ కావు. ఇంకా కొన్ని భవనాలకు టెండర్లు పిలుస్తున్నారు. నెక్స్ట్ మంత్ నుంచి అవి కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ 33 ఎకరాల్లో ఏదైతే సీడ్ క్యాపిటల్ ఉందో అందులో మీరు ఈ భవనాలు నిర్మిస్తారు. మిగిలినటువంటి సీడ్ క్యాపిటల్ కానిది మీరు రైతులకు వాళ్ళకు ప్లాట్లు ఇవ్వాలి, ఇంతవరకు ఇవ్వలేదు. ఆ ప్లాట్లు ఇస్తే వాళ్ళు అమ్ముకోవచ్చు, లేకపోతే వాళ్ళే కట్టుకోవచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళు కొనుక్కొని ఏదైనా చేయొచ్చు, అపార్ట్మెంట్లు కట్టుకోవచ్చు, షాపింగ్ కాంప్లెక్స్ ఇవన్నీ చేయొచ్చు. వాళ్ళు చేస్తే అది నగరంగా 33 ఎకరాల్లో విస్తరిస్తారు. అలాగే ఎప్పుడైతే ఈ యొక్క రాజధాని నిర్మాణ పనులు అడ్డంకి లేకుండా ఒక ఏడాది పాటికిన కొనసాగితే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు గుంటూరు వరకు అటువైపు ఇటువైపు ఖచ్చితంగా ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ బిజినెస్ విస్తరిస్తుంది. రైతుల ప్రజలు వాళ్ళ స్థలాలు వాళ్ళు అమ్ముకుంటారు, రియల్ ఎస్టేట్కి అమ్ముకుంటారు. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ ఉన్న స్థలాలు అమ్ముకోలేదా? అసలు అక్కడ పంట పండక తినడానికి తిండి లేక గిరిజనులు కొంతమంది కూలి పనులు చేసేటువంటి వాళ్ళు కోటీశ్వరులు అయిపోయి కార్లు కొనుక్కొని మంచి ఇల్లు కట్టుకొని వాళ్ళు అక్కడ బతుకుతున్నారా లేదా? మీరు ప్రభుత్వం తీసేసుకుని కూర్చుంటే ఇప్పుడు మీరు ల్యాండ్ అక్విజిషన్ చేసినా కూడా కూడా చట్ట ప్రకారం మీరు తక్కువ రేట్లే ఇస్తారు. లేదు సేకరించినా కూడా ఇప్పుడు ప్లాట్లే రైతులకు ఇవ్వడం లేదు, ఇబ్బంది పెడుతున్నారు. రేపు వాళ్ళకు మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పడుతుందో మీరు ప్లాట్లు ఇవ్వడానికి? ఏ విధంగా నమ్ముతారు ప్రభుత్వాన్ని? మీకు ఏం అవసరం అసలు? అసలు జరుగుతుంది దానంతకు అదే నగరం అనేది అభివృద్ధి చెందిందా లేదా? హైదరాబాద్ ఉదాహరణ, నువ్వు హైటెక్ సిటీలో ఒక బిల్డింగ్ కట్టాము చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు నేను కల్లారా చూశాను, అక్కడికి వెళ్ళి అది ఒకటే కట్టాడు. ఆయన ఏం చేసిండు అక్కడ? ఏం విస్తరించిండు? ఏం రోడ్లు వేసిండు? ఏమీ చేయలే. ఇప్పటికీ కూడా ఆ హైటెక్ సిటీలో గల్లీలు ఉన్నాయి కదా, ఇప్పటికి ఉన్నాయి కదా. ఎట్లా వచ్చామని నిజంగా ప్లాంట్ సిటీ అంటే ఎలా ఉండాలి? రోడ్లు ముందుగానే రోడ్లు వేయాలి, డ్రైనేజీ వేయాలి, అన్ని వేసి నువ్వు అభివృద్ధి చేసి ఉంటే కనుక తూడు నగరం పెద్దగా విస్తరించిందని చెప్తావు. అది నగరం అనేది దానంతకు అదే అభివృద్ధి అయ్యింది. కాకపోతే నువ్వు మూలం అనుకో, నువ్వు దానికి కారకుడు అనుకున్నావు అంతే. ఇక్కడ కూడా అంతే. నువ్వు 33,000 ఎకరాలతో పాటు ఇంకా ప్రభుత్వ భూములు, పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని బీడు భూములు, ప్రభుత్వ భూములు అన్ని కలిపితే 50,000 ఎకరాలు పైగా ఉంది. ఏమవసరం ఉంది? ఇక్కడ ఇంకా 40,000 ఎకరాలు మేము తీసేసుకుంటాము ప్రజల దగ్గర నుంచి అంటే అంత దారుణమైన అంశం ఇది. ముందు మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీ టార్గెట్ ఏదైతే ఉందో అది చెయ్యండి, నిరూపించండి, ప్రజల ముందు పెట్టండి. దాని దగ్గర అభివృద్ధి అవుతుంది. ఓకే, ఎలాగూ
అమరావతి ఆ పక్కన గుంటూరు, ఈ పక్కన విజయవాడ. మీరు చెప్పినా చెప్పకపోయినా 2 సిటీలు కలిసిపోతాయి. అందులో మహానగరంగా ఏర్పడతాయి. ఖచ్చితంగా ఏర్పడుతుంది. నో డౌట్. వేరే మార్గమే లేదు. మీరు చెప్పేది ఏంటి కొత్తగా ఇక్కడ ఏదో చేసేస్తున్నాము, అవి చేస్తున్నాము, ఇది చేస్తున్నామని. అసలు మీరు రైతులు భయపెడుతున్నారు. ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయిందే మీరు భూసేకరణ అంటే అది సమీకరణ ఆ, భూ సమీకరణ. భూ సమీకరణ చేసి అయింది కదా. 10 సంవత్సరాల నుంచి రైతులు కళ్ళకు ఒత్తులు పెట్టుకొని చూస్తూ కూర్చున్నారు. ఏం చేయాలి? అరే మీరు అధికారంలో ఉన్నప్పుడే అంతకుముందు సేకరించిన వెంటనే మీరు వాళ్ళ ప్లాట్ వాళ్ళకి రాపిచ్చింటే వాళ్ళు అమ్ముకుని బాగుపడేవాళ్ళు కదా. లేకుంటే వాళ్ళే ఏదైనా నిర్మాణాలు చేపట్టేవాళ్ళు కదా. ఏమీ లేకుండా మీరు ఇవ్వకుండా పక్కన పెట్టేసి అప్పుడున్నటువంటి చీఫ్ సెక్రటరీ, నేను ఒకసారి ఆయన కలవడానికి వెళ్తే ఇంకా 1 సంవత్సరం ఎన్నికలు ఉన్నాయక ఆయన ఎదురు కూర్చొని ఉండాలి. ఆయన ఏమన్నాడు, ఒకసారి కిటికీలో బయట చూడాలి, పోయి చూడన్నాడు. పోయి చూసాను. మొత్తం కంప చెట్లు అడవిలా చూసావా అన్నాడు. చూశాను. ఎందుకు అలా అయిపోయింది? రైతులకు వాళ్ళ యొక్క ప్లాట్లు ఇవ్వలేదు, మనము ఏమి కట్టలేదు. అలాగ కాక ఎలా అవుతుంది? ప్లాట్లు ఇస్తాము రైతులకు. ఇప్పుడు డిజైన్ తయారైంది, ప్లానింగ్ విభాగం వాళ్ళు డిజైన్ కూడా తయారు చేసి ఉన్నారు. కేవలం హద్దులు గీచి వాళ్ళకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలా, అదే పెండింగ్ ఉంది. ఆ విషయాన్ని రివ్యూ మీటింగ్ లో, రాజధాని డెవలప్మెంట్ రివ్యూ మీటింగ్ లో చీఫ్ సెక్రటరీనే ప్రస్తావిస్తే మీకెందుకు ఇప్పుడు తొందర అని చెప్పి పక్కన పెట్టించారు. దానికి కారణం ఏంటంటే ఎవరికి అర్థం కాదు ఇప్పటికి కూడా. ఇప్పుడు మీరు వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. ఇప్పుడు ఈ 10 నెలల కాలంలో ఏమైనా ముందు రైతులకు సంబంధించిన ప్లాట్లను ఏమన్నా వాళ్ళకు అప్పగించారా అంటే, రిజిస్టర్ చేయాలి వాళ్ళు చట్ట ప్రకారం. రిజిస్టర్ సిఆర్డిఏ వాళ్ళు రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళు అమ్ముకోవచ్చు, డెవలప్మెంట్కి ఇవ్వచ్చు. తర్వాత వాళ్ళు కూడా నిర్మాణాలు చేపట్టచ్చు. వాళ్ళు కూడా నిర్మాణాలు చేపట్టినా డెవలప్మెంట్ ఏం చేసినా కూడా కాలయాపన చేయకుండా వెంటనే వాళ్ళకి మంజూరు కూడా చేయాలి నిర్మాణాలు. కానీ చట్టంలో అవన్నీ ఏమీ చేయకుండా మళ్ళా మీరు చుట్టుపక్కల భూములని మేము తీసేసుకుంటాము అంటే ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది రైతుల్లో. ఆయనకు సలహా, చంద్రబాబు నాయుడు గారికి సలహా చెప్తున్నారు. తెలియదు ఏం అవసరమో అన్నది ఒకసారి జనానికి చెప్పండి చూద్దాం. ఇప్పుడు ఏం అవసరం ఉంది? ఇప్పుడు అవసరం ఉండదు అమరావతి రాజధానికి సంబంధించిన పనులు చేయటం. అవి చెయ్యండి. అవి చేస్తే అదే దానికనే డెవలప్ అవుతుంది. నువ్వు ఎవరు ఏమి చేయాల్సి వస్తుంది? దిగుదారు రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఇప్పుడు ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం దిగారు అక్కడ. ఏం దిగలేదు. ఎందుకు దిగల? అందరికి అనుమానం ఉంది ఇంకా ఏం జరుగుతుందో ఏమో అని. చేస్తారో చేయరో, మళ్ళీ ఏం జరుగుతుందో అనుకునేంతగా అక్కడ బిజినెస్ జరగడం లేదు. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చెప్తున్నారు అన్నమాట. మరి ఎందుకు మీరు అభివృద్ధి చెయ్యాలి అని మీరు అనుకుని అదే జనం ముందు పెట్టి అమరావతి పక్కన పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, పోలవరం పక్కన పెట్టాడు, వెనకబడిన జిల్లాల అభివృద్ధి పక్కన పెట్టాడు, విశాఖపట్నం ఉక్కురు ఏం చేయలేకపోయాడు, రాయలసీమ ఉక్కుని పక్కన పడేసిందని చెప్పే కదా జనాన్ని రెచ్చగొట్టి ఓట్లు వేయించుకున్నారు. మరి అవి మీరు చిత్తశుద్ధితో అవన్నీ కూడా పూర్తి చేయాలి కదా. అవి చేయకుండా ఇంకా ఏదో అసలు ఎందుకండి ప్రభుత్వానికి 2700 ఎకరాల భూమిలో క్రీడా ప్రాంగణం కడతానంటున్నాడు. ఎక్కడ? నదికి పక్కన. అవసరమా అది? నది పక్కన ఎలా? పొద్దున ఏదైనా జరిగితే క్రీడా ప్రాంగణం ఏమైపోతుంది? ఎక్కడ సెలెక్ట్ చేయాలి ఆ ల్యాండ్? ఎందుకు సెలెక్ట్ చేయాలి అక్కడ? అంటే ఇప్పుడు ఎక్స్పర్ట్ ఏం చెప్తున్నారో తెలియటం లేదు. ఎక్స్పర్ట్ కన్నా బుద్ధి లేదా? ఎక్కడ ఏం చేస్తే ఏం జరుగుతుందో అని చెప్పి ఇప్పటికే సచివాలయం నిర్మాణాలు చేపట్టినవి నీళ్ళన్నీ వచ్చేసి నీళ్ళు ఈ రోజుకి కూడా నీళ్లు తోడుతూనే ఉన్నారు 5-6 నెలలుగా. ముందు మీరు ఏమి పరీక్షలు చేయకుండానే
అక్కడ ఫౌండేషన్ ఎలా వేశారు? ఎందుకని నీళ్ళు వాటర్ వచ్చిందంత వాటర్ అక్కడ అది ఎన్ని చెప్పినా కృష్ణా పరివాహక ప్రాంతము కాదని అందరికీ తెలుసు. కానీ సీపేజ్ ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు వాటర్ వస్తుంది, ఎన్ని అడుగులు లోతు పోతే వాటర్ వస్తుంది, ఎంత దూరంలో నిర్మాణాలు చేపట్టాలా అన్నది సాంకేతిక పరిజ్ఞానం అనేది లేకుండానే రాజకీయ నిర్ణయాలు తీసుకుంటే తప్పు, పొరపాటు జరుగుతాయి. ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అసలు మీరు ముందు ఆ పని చేయండి అయ్యా, సీడీ క్యాపిటల్ కట్టేసేయండి, ముందు రైతులకు ఆ ప్లాట్లు ఎంబడిచ్చేయండి. రైతులకు ఇవాళ మీరు ప్లాట్లు ఇస్తే తెల్లవారి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్కడ కూర్చుంటారు పోయి అయితే అవి కొనడానికి. ఆల్రెడీ కొంతమంది కొని అనధికారికంగా రాపించుకొని ఉన్నారు, అఫీషియల్ గా రిజిస్టర్ కాలేదు, కానీ ఆల్రెడీ కొని ఉన్నారు. ఆ కొన్న వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ కొన్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి కదా. మరి కొని ఉన్నారు, డెవలప్ అవుతుంది. అది మీరు అది వదిలేసి దాని మీద ఏమాత్రం కూడా దాని మీద మంత్రి కానీ, మనం పట్టణ శాఖ అభివృద్ధి మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ ఎవరు మాట్లాడండి, ఎప్పుడు ఇస్తామని కూడా చెప్పారు. జిఆర్ఈ అధికారులు కూడా చెప్పారు. అంటే ఇక్కడ అమరావతిలో ఇప్పుడున్నటువంటి దాంట్లో మొత్తం మీద కలిపితే ఒక 2000 ఎకరాలకు మించి మిగలదు. అందరికీ రైతులకు ఇచ్చింది, తర్వాత ఈ రోడ్లు వేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం వల్ల, కాబట్టి ఎక్కువ భూమి అవసరం నెంబర్ 1. రెండవది వచ్చినేమో ఇప్పుడు మొత్తం విజయవాడ గుంటూరుని కలిపి మెగా సిటీ ఏర్పాటు చేయాలని చంద్రబాబు గారి సంకల్పం. కాబట్టి అలా ఏర్పాటు చేయాలంటే విదేశీ సంస్థల వాళ్ళు ప్రత్యక్షంగా పెట్టుబడులు పెట్టాలంటే నేరుగా క్యాపిటల్ దగ్గరికి రావాలి. అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉండాలి. మన చుట్టూ ఉన్నటువంటి హైదరాబాద్కి కావచ్చు, లేకపోతే చెన్నైకి కావచ్చు, బెంగళూరుకి కావచ్చు, రాజధానికి నేరుగా ఇంటర్నేషనల్ ఫ్లైట్లు వస్తాయి. ఇప్పుడు ఈ ప్రాంతానికైతే గన్నవరం ఎయిర్పోర్ట్కి అది లాంగ్లో ఉంటుంది, దాదాపు 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడ నుంచి లెక్కేసుకుంటే కనుక. కాబట్టి ఇక్కడ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నెంబర్ 1. అట్లాగే ఇవాళ ఈ ప్రధాన నగరాలన్నిట్లలో కూడా అతిపెద్దదైనటువంటి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలు ఉన్నాయి. కాబట్టి అమరావతిలో దేశంలోనే అతిపెద్దదైనటువంటి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం. ఈ రెండింటికి భూములు కావాలి, దగ్గరగా 5000 ఎకరాలు ఈ రెండింటికే కావాల్సి వస్తాయి. క్రీడా గ్రామం కావచ్చు, ఇవన్నీ కూడా వాటికి అవసరం ఉంటుంది అన్నటువంటిది ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి వాదన. ఇప్పుడు అన్ని ఎకరాలు వాటికి ఏం అవసరం ఉండదు. నాకున్న అవగాహన మేరకు ఉన్న 33 ఎకరాలు ఇంకా ఒక 10-18 వేల ఎకరాలు, 1000 ఎకరాలు ఇంకా ప్రభుత్వ భూములు చుట్టుపక్కల ఖాళీగా ఉన్నట్టుగా అన్ని కలిపిన 50,000 ఎకరాలు. వాటిలో మీరు ఏమైనా కేటాయించండి. నువ్వు క్రీడా ప్రాంగణం కడతావో, ఇంటర్నెట్ ఎయిర్పోర్ట్ కడతావో అది భవిష్యత్తులో మీరు నిర్ణయం తీసుకొని చేయండి. అంటే ఇప్పుడు అలాట్ చేసి పెట్టండి, నగరం అభివృద్ధి చెందినప్పుడు అవి కూడా కడతాము అని అలాట్ చేయండి. దానికోసం తీసుకుంటున్నాము అనేది కరెక్ట్ కాదండి. దానికోసం తీసుకుంటున్నాము అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఇప్పుడు దానికోసం తీసుకుంటున్నామంటే రెండు అంశాలు కావాలా. ఆ స్థలం అనేది ఒకే చోట కావాలా. ఒకే చోట కావాలి అంటే మీరేం చెప్తున్నారు? ఇప్పుడు భూముల సేకరణ జరిగితే రైతులకు ప్లాట్లు ఇస్తాము, రైతులకు ఎట్లా ప్లాట్లు ఇస్తావు నువ్వు? అక్కడ క్రీడా ప్రాంగణానికి మొత్తం స్థలం అంతా మధ్యలో ప్లాట్లు ఇస్తావా? క్రీడా ప్రాంగణంలో ఎక్కడన్నా లేదు, ఎయిర్పోర్ట్కు మధ్యలో ప్లాట్లు ఎట్టిస్తావు? మొత్తం తీసేసుకోవాలి తప్ప అందులో ప్లాట్లు ఇవ్వడానికి అవకాశం లేదు. అంటే భూసేకరణే జరగాల, అంటే ల్యాండ్ అక్విజిషన్ జరగాల. ల్యాండ్ అక్విజిషన్ చేస్తాము అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. ల్యాండ్ అక్విజిషన్ జరిగితే కనుక పెద్ద రెవల్యూషన్ గ్యారంటీగా వస్తుంది రైతుల నుంచి, ప్రజల నుంచి. అక్కడ అదే వాడేదో 1 ఎకరానో 1/2 ఎకరానో బతుకుతూ ఉంటాడు, దున్నుకోనో ఏదో అవస్థలు పడి నగరం ఇక్కడ అభివృద్ధి చెందితే వానికి ఆ వాల్యూ వస్తుంది దానికి. వాడు దాని మీద ఆ కుటుంబం బాగుపడుతుంది కదా. నువ్వు ల్యాండ్ అక్విజిషన్ చేస్తానంటే ఎంత ఇస్తావు? ఇవాళ అక్కడ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది కదా. వాల్యూ పెట్టి డబల్ ఇవ్వాలా. చట్టం ఏం చెప్తుంది? ఎకరా 10,000 ఉంటే 20,000 ఇవ్వాలని చట్టం చెప్తుంది. అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది, డబల్ ఇవ్వాలని. వాడు 10,000 పోదనుకో, ఇప్పుడు నువ్వు 20,000 ఇస్తానంటు, రేపు 2 కోట్లు కాదు 200 కోట్లు కావచ్చు. దగ్గర అభివృద్ధి చెందితే హైదరాబాద్లో చూసాం కదా మనం, 100 కోట్లకు పోయింది ఎకరా. మరి అంటే వాళ్ళ కడుపు కొడతారా మీరు? ఇప్పుడు అంటే ఇక్కడ చెప్పడం లేదు, మంత్రి చూశాను.
ఆ రైతులు ఒప్పుకుంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాము అంటాడు, లేదంటే ల్యాండ్ పూలింగ్ చేస్తాము అంటాడు. నువ్వు ల్యాండ్ పూలింగ్ చేస్తే ఎట్లా ఉపయోగించుకుంటావు ఆ ల్యాండ్? నువ్వు ఒక ఎకరా ఉన్నవాడు ఇస్తాడని వారికి ఆ ఎకరాలోనే ప్లాట్ ఇవ్వాలి కదా, వేరే చోట ఇస్తాడు ఒప్పుకుంటాడా? వేరే చోట ఇస్తారు కదా. ఇప్పుడు అమరావతిలో అట్లాగే కదా ఇచ్చింది. ఫ్లాట్ తీసుకున్నది ఒక చోట, ఇచ్చేది ఒక చోట. సరే, ఇచ్చేది ఇంకో చోట ఇస్తానంటారు అనుకున్నాము. దానికి అతను అంగీకరించాలి కదా, ఎక్కడిస్తావు అనేది. ఇప్పుడు ఇచ్చే ప్లేసుల్లో కూడా ఎలా ఉంటది, కొన్ని చోట్ల డిమాండ్ ఉంటుంది, కొన్ని చోట్ల డిమాండ్ ఉండదు. ఇప్పుడు నగరం ఇంకా అభివృద్ధి కాలే, ఇప్పుడు నీళ్లు తోడి ఇప్పుడు మొదలు పెడుతున్నావు. ఇప్పుడు మొదలు పెట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇప్పుడు హైదరాబాద్ లో నేను వచ్చి 28 సంవత్సరాలు అయింది. 28 సంవత్సరాల కిందట ఎట్లుంది ఇప్పుడు ఉందంటే ఇప్పుడేం చెప్పగలను, అమ్మ 30 ఏళ్ల పాటు ఇంత అభివృద్ధి చెందింది అప్పుడు ఏమీ లేదు. అంటే ఇప్పుడు నువ్వు ఈ రాజధానిని నీ మనబడి కోసం తయారు చేస్తున్నావా? ఏమన్నా ఆయన ముఖ్యమంత్రి అయితే పరిపాలన బాగా చేసుకోవచ్చని? కొడుకు కూడా కాదు, మనవాడు ముఖ్యమంత్రి అయిన సమయంలో అభివృద్ధి చెందుతుంది. ఎవరు ఉండరు, మన జనరేషన్లో ఉండవు. అప్పుడు ఏం ఆలోచిస్తున్నారండి ప్రభుత్వం? ఏం ఆలోచిస్తున్నది? రైతులు కొట్టకండి. అంటే ఇక్కడ ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే 44,000 ఎకరాలు తీసుకోబోతోంది అని ఈనాడు ఆంధ్రజ్యోతినే రాసినాయి. తర్వాత అబ్బెబ్బే తీసుకోవట్లేదు, అది మెగా సిటీ ప్రపోజలు, అంటే ఈ కొంచెమే తీసుకుంటున్నాం, అపోహలు నమ్మద్దని నారాయణ గారు చెప్తున్నారు. ఈ రెండు పత్రికలు అంటేనేమో అధికార పత్రిక లాగానే జనం ఫీల్ అవుతారు. నారాయణ గారేమో అవే తప్పు అంటున్నారు, అపోహలు అంటున్నారు. అసలు ఏది నమ్మాలి? ఏం జరిగి ఉండొచ్చు అక్కడ? ఇవాళ నేను చూశాను, ఇది నారాయణ మంత్రి చెప్పింది, ఈ విషయం క్లియర్గా చెప్పాడు. మేము దాదాపు 40,000 ఎకరాలని మేము ల్యాండ్ అక్విజిషన్ కానీ లేదంటే ల్యాండ్ పూలింగ్ ద్వారా కానీ రైతులు ఎట్లా చెప్తే అట్లా, రైతులు అట్లా ఇస్తామంటే తీసుకుంటాము, ఇట్లయితే తీసుకుంటామని చాలా క్లియర్గా చెప్పాడు. సేకరిస్తున్నామని చెప్పాడు. 40,000 ఎకరాల పైన, 40,000 ఎకరాల పైన. ఆయన కొన్ని ఛానల్ సపరేట్గా ఇచ్చిన ఇంటర్వ్యూ చూసే ఈరోజు అట్లా అంటే రెండు అర్థాలు వచ్చేది ఏం చెప్పలే, క్లియర్గా చెప్పి. అంటే ఓవరాల్గా 1,00,000 ఎకరాల్లో రాజధాని అనేటటువంటిది భవిష్యత్తులో ఒక 200 సంవత్సరాల పాటు అద్భుతంగా మనగలగడానికి అన్నటువంటిదే చెప్తున్నటువంటి మాట. దాన్ని ఎలా చూడాలి? ఇక ఏం అర్థం ఉందండి దానికి నాకు. 1,00,000 ఎకరాలు ఎక్కడైనా ప్రపంచంలో 1,00,000 ఎకరాల రాజధాని ఎక్కడైనా ఉందే అండి ప్రపంచంలోని? ఎక్కడైనా ఉందే 1,00,000 ఎకరాలు? ఏంటి ఆ ఊహ ఏంటి, ఆ ఆలోచన ఏంటి? అంటే ఇప్పుడు ఫైనల్గా జరగబోయేది ఏంట్రా అంటే కిట్ బ్రోక్ అనేది జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి తప్పు చేశారో రాజశేఖర రెడ్డి గారి టైంలో అదే జరగబోతుంది. ఆ పారిశ్రామికత వస్తున్నాడు, వాడొచ్చి ఇక్కడ పెద్ద ఫ్యాక్టరీ పెడతాడు, వానికి ఇదో 100 ఎకరాలు ఇచ్చేస్తున్నాము అంటే ఆ 100 ఎకరాలు తీసేసుకునేవాడు తక్కువ రేటుకు, ఆ 100 ఎకరాలు బ్యాంకులో పెట్టి లోన్లు తీసుకొని వాడు ఎంజాయ్ చేస్తూ. అంటే మీరు ఎవరిని డెవలప్ చేయాలనుకుంటున్నారు? సామాన్య ప్రజల్ని కోటీశ్వరుల్ని చేయాలని ఆయనే రోజు చెప్తాడు. అది వదిలేసి ఇప్పుడు పారిశ్రామికవేత్తలంతా దిగి ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు కదా ఆ మాటే, అక్కడ జనముండా అంటే అక్కడ జనం పెరగాలి అంటే పారిశ్రామికవేత్తలు వచ్చి పరిశ్రమలు పెట్టాలి, పరిశ్రమలు పెడితే అక్కడ ఉత్పత్తి దొరుకుతుంది, అక్కడ చేరిన 500 మంది 1000 మంది అక్కడే ఇల్లు కట్టుకుంటారు, దానివల్ల నగరం అభివృద్ధి చెందుతుంది అని వాళ్ళే చెప్తున్నారు కదా. చెప్తున్నప్పుడు ఎక్కడ నిజంగా ఇవాళ పారిశ్రామికవేత్తలు ఇవాళ చూస్తున్నాం, రోజుకు ఒక పారిశ్రామికవేత్త పేపర్లో వార్తలు వస్తున్నాయి, ఎగ్గొట్టారు, బ్యాంకులు ఎగ్గొట్టారు, భూముల మీద లోన్లు తీసుకొని అని చెప్పి. అది కాదు, హైదరాబాద్లో ఉండే భూములకు చెన్నైలో ఉండే బ్యాంకు లోన్ ఇస్తుంది. ఎంత విచిత్రం చూడండి. చెన్నైలో ఉండే బ్యాంకు లోన్ ఇస్తుంది, వాడు ఆ లోన్ తీసేసుకున్నాడు. ఈ ల్యాండ్ ఏముంది, వాడు ఐపీ పెట్టేస్తే ఈ ల్యాండ్ అమ్ముకుంటే 10% కూడా రాదు వాళ్ళ బ్యాంకుకి, 90% వాడు తినేసి ఎక్కడికో వాడి ఉద్దేశాలకు వెళ్ళిపోతాడు. అట్లా చేయాలనుకుంటున్నారు ఏమన్నా ఇక్కడ కూడా? ఇక్కడ మీకు ప్రాక్టికల్గా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఎలాంటి మోసాలు చేస్తున్నారో మీరు చూస్తూనే ఉన్నారు. మిమ్మల్ని వచ్చి కలుస్తూనే మీకేదో వాళ్ళకు మీకు ఆశ చూపుతూనే
మీరు అమ్మ వాళ్ళందరూ వచ్చేస్తారు ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టేస్తారని నమ్మేస్తున్నారా? ఆ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టండి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇవాళ ఉన్న రేటు 10 సంవత్సరాల తర్వాత అదే రేటు ఉంటుంది, ఎలాంటి రేటు ఉంటుంది కదా. నువ్వు ఏం చేస్తావు? నగరం అభివృద్ధి గురించి నేను ఎకరా వాళ్ళకు 50 లక్షలకి ఇచ్చేస్తాంటావు, రేపు పొద్దున 10 కోట్లు అవుతుంది. నువ్వు 50 లక్షలకి ఇప్పుడు ఇచ్చేస్తానంటావు, వాడు అమ్ముకుంటాడు, లేకపోతే దాని లోన్ తెచ్చుకుంటాడు, తినేస్తాడు, కూర్చుంటాడు. అసలు మీకు ఎందుకండి నగరం అన్నది? దానంతగా అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడు చెందుతుంది? రాజధాని నిర్మాణం పూర్తయి జనాలకి నమ్మకం ఏర్పడితే, ఆ చుట్టుపక్కల వాళ్ళకి మీరు ప్లాట్ కేటాయిస్తే, లేకపోతే వాళ్ళు అమ్ముకుంటారు, రియల్ ఎస్టేట్ వస్తుంది, అన్ని దానంతకనే నగరం అభివృద్ధి చెందుతుంది. చెందకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం చూసాము విజయవాడ గుంటూరు హైవే రోడ్లో. ఒకప్పుడు ఎలా ఉండేది? హైవే రోడ్లో అంత డెవలప్ అయి ఉండేదా? యాక్సెస్ ఏర్పడింది కాబట్టి బస్సు నిమిషానికి బస్సు దొరుకుతుంది, ఆటో దొరుకుతుంది. ఈ పక్క ఆ పక్క గుంటూరు నుంచి విజయవాడ వరకు అభివృద్ధి చెందిందే లేదా? అమరావతి చూసి అభివృద్ధి చెందింది అది లేదు కదా, న్యాచురల్గా అభివృద్ధి చెందింది. ఇప్పుడు మీరు అమరావతి కట్టున్నారు కాబట్టి ఇంకా అభివృద్ధి చెందుతుంది, దాంట్లో చెందుతుంది. మీరు హైవే ఇంటర్నల్ రోడ్లు వేస్తున్నారు, అలాగే బైపాస్ రోడ్లు వేస్తున్నారు గుంటూరుకు, అలాగే అనంతపురం హైవే వేస్తున్నారు, పెరగదా? హైవే చుట్టూ అటువైపు ఇటువైపు పెరుగుతుంది కదా. మేము భూములు కొనుక్కుని దగ్గర పెట్టుకుంటాం, మా ఇష్టం వచ్చిన వాళ్ళకు మేము ఇచ్చుకుంటామంటే రైతు వాడు సామాన్య రైతు ఏం కావాలా? సరే 100 ఎకరాలు 4 సెంట్లు వదిలేయండి, ఎకరా 2 ఎకరాలు 4 ఎకరాలు పెట్టుకొని పిల్లలు సంధించుకుంటూ బతుకుతుంటారు. వాళ్ళు బాగుపడాలని ఉండగా మీకు వాళ్ళు ల్యాండ్ పీకేసుకుంటామంటారు. ఇప్పుడు కరెక్ట్ కాదు ఇది. మరి ఎందుకు ఏం ఆలోచన చేస్తారో ఏం కరెక్ట్ కాదు. ఒక టీసీఎస్ అనే సంస్థ ఇప్పుడు ఆంధ్రాకి రావడానికి రెడీ అయింది, టాటా వాళ్ళది. విశాఖపట్నం అది చూజ్ చేసుకుంది. ఒక ఎకరాకి 99 పైసల లీజుకి దానికి 22 ఎకరాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని ఎలా చూస్తారు? మరి అలాగే ఇప్పుడు ఇందాక నేను చెప్తున్నాను కదా, అది అంటే టాటా వచ్చేటప్పటికి ఆల్రెడీ వెల్ సెటిల్డ్ కదా, వాళ్ళు ఎట్లాంటి కుంభకోణాలు చెయ్యరు కదా. వాళ్ళు అలా చేస్తారు అనంటే లేదు. అలా ఉన్నత అంటే బడా కంపెనీలకు అప్పచెప్పడం. ఆ బడా కంపెనీలకు అప్పచెప్పినప్పుడు మీరు అంత తక్కువ రేటుగా లీజుకి ఇచ్చినప్పుడు వాడు వస్తాడు. మరి ఓకే, టాటా కంపెనీ అంటే మనం అనుమానించడం లేదు, వాడు ఏదో చేస్తాడు అనుకుందాము, ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనుకుందాం. ఒక ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగం ఎట్లా చెప్తాము? వాడు గ్లోబల్ లెవెల్ అంటే ఇండియా లెవెల్లో వాడు కన్ఫర్ చేస్తాడు. ఎవరు ఎక్స్పర్ట్స్ ఉంటే, ఎవరు ఎలిజిబిలిటీ ఉంటే, ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళని తీసుకుంటే పెట్టుకుంటారు. మేము ఆంధ్ర వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది, నేను ఎట్లా గ్యారెంటీ చెప్తాను చెప్పండి చూద్దాం. 90% ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఉద్యోగులు అక్కడ చేరాలని కండిషన్ పెడతారా? మీరు పెట్టరు కదా, పెట్టే అవకాశం కూడా లేదు, వాడు ఒప్పుకోడు కదా. మరి ఎవరికి ఉద్యోగాలు వస్తాయి? ఎవడు వస్తాడు? గుజరాత్ వాళ్ళు వస్తారు, లేదంటే బీహార్ వాళ్ళు వస్తారు, ఎవరైతే వాళ్ళు వస్తారు, అక్కడ ఉద్యోగాలు చేస్తారు. రైట్. మరొక కీలకమైన అంశం, వక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించి వాస్తవంగా జగన్ కేంద్రంతో లడాయి పెట్టుకునేటటువంటి ధైర్యం చేస్తున్నాడు అనుకోవాలా. తన రాజకీయ భవిష్యత్తుకి ఇది ప్రయోజనం. ఎందుకంటే లోక్సభ రాజ్యసభలో వ్యతిరేకించడంతో పాటుగా సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాడు. ఇక్కడ కూటమిలో ఉన్న 3 పార్టీలు వక్ఫ్ సవరణ బిల్లుని సమర్థించి వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయత్నం చేసింది. దీన్ని ఎలా చూడాలి? ఏందో అది వాళ్ళ రాజకీయం ఏందో ఎవరికి తెలియదు. పార్లమెంట్లో వ్యతిరేకించారు, లోక్సభలో, రాజ్యసభలో మళ్ళీ పాల్గొన్నారు. అదే స్ట్రాటజీ అది. రాజ్యసభలో కూడా మేము ఎక్కడ ఓటేసామని చెప్తున్నారు వ్యతిరేకంగా, ఇది వీళ్ళు రాశారు తప్పించేం లేదు అన్నట్టు. సరే వ్యతిరేకించి ఓటేసుకున్నారు అనుకున్నాను. రాజ్యసభలో కోర్టు పోయి ఈ ఇల్లు పోయి కోర్టు పోయింది. ఇప్పుడు 33 మంది పిటిషన్లు వేసారట. ఇందాక చూసా సుప్రీంకోర్టు స్టే కూడా నిరాకరించింది. ఏదో రేపు మధ్యంత ఉత్తర్వులు ఏమో ఇస్తామని చెప్పింది సుప్రీంకోర్టు. నోటీసులు ఇచ్చింది అందరికీ, ఎవరైతే పిటిషన్లు వేశారో వాళ్ళందరికీ సెంట్రల్ గవర్నమెంట్ నోటీసులు ఇచ్చింది. అరే రాజ్యాంగ పరంగా చట్టబద్ధంగా అది లోక్సభలో రాజ్యసభలో ఆమోదమై రాష్ట్రపతి
ముద్ర వేసిన తర్వాత చట్టమై కూర్చున్న తర్వాత ప్రతి చట్టాన్ని సుప్రీంకోర్టు ఆపిస్తూ కూర్చుంటుందే పిటిషన్లు వేస్తూనే ప్రతి చట్టాన్ని తప్పు తప్పు పట్టే పట్టు వేస్తారు కేసులు వేస్తేనే సుప్రీంకోర్టు వాటిని ఆపేస్తూ కూర్చుంటే ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది, చట్టాలు ఎలా చేసుకుంటారు? ఎక్కడ ఎప్పుడురా అంటే కోర్టులు ఎందుకు పెట్టారు? కోర్టులు కూడా పార్లమెంట్కి అతీతం కాదు. కోర్టు పార్లమెంట్ హైయెస్ట్, సుప్రీంకోర్టు అతీతం కాదు. కేసుల విషయంలో జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు హైయెస్ట్ తప్ప అది కూడా పార్లమెంట్ చేసి 2 చట్టాలను ఆపేయగలిగింది కదా, అది తీసుకునే పరిస్థితి ఏముండదు అక్కడ. రద్దు చేసి అవతల పడేసింది కదా పార్లమెంట్ తెచ్చిన చట్టాలని. పార్లమెంట్ తెచ్చిన చట్టాలని, రైతుల బిల్లుని ఆపేయగలిగింది, అలాగే జ్యుడిషియల్ కమిషన్కి సంబంధించిన బిల్లుని తీసి అవతల పడేయగలిగింది. దానికే సర్వాధికారాలు ఉన్నాయి కదా. మరి ఇప్పుడు చట్టాలు చేసిన వాటిల్లో ప్రజలకు ఏమైనా అన్యాయం జరుగుతున్నది అంటే ఆ విషయంలో కోర్టు విచారణ, అంటే సుప్రీంకోర్టు విచారణ జరిపి అది నిర్ధారణ అయ్యి అంటే కరెక్టే, ఇది ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ఈ సెక్షన్ ప్రజలకు అన్యాయం జరిగే విధంగా తీర్మానం చేసుకున్నారు, ఇలాంటి చట్టం చేశారన్నప్పుడు దాని మీద దాన్ని ఆపే శక్తి, లేకపోతే తిరిగి ఆలోచించండి అని చెప్పి ఆదేశించేటువంటి శక్తి ఉంటుంది తప్ప ప్రతి చట్టాన్ని ఇంకా ఆపేసుకుంటూ కూర్చుంటుందని నేనైతే అనుకోవట్లేదు. వైసీపీ స్టాండ్ ఎట్లా చూస్తారు మీరు? ఇవన్నీ ఓటు బ్యాంక్ అండి. ఏవో ముస్లింస్ అంటే ఏమో మనకు వ్యతిరేకం అవుతారేమో. ఇప్పుడు బీజేపీ చేసింది, ముస్లింలు అంటే వ్యతిరేకం అవుతారేమో కాలేదు అని వాళ్ళు అనుకోలేదు, అయితే కానీ అనుకున్నారు, చట్టం చేయాలని చేశారు. ఇప్పుడు మీరు కూడా అంటే మీరు ముస్లిం ఓట్ల కోసం మీ మీదనే ఆధారపడింది మీ పార్టీ కాదండి, అంటే క్రిస్టియన్ ఓట్ల మీదనే ఆధారపడింది మీ పార్టీ కాదు కదా. ఎవరండి గెలిపించింది? ఎవరు? ఆ ముస్లిం ఓట్లు క్రిస్టియన్ ఓట్లు పట్టానే గెలిచిపోయారు ఏమన్నా? అలా కాదు కదా. గతంలో గెలిచినప్పుడు వాళ్ళ ఓట్లతోనే గెలిచారా? ఇప్పుడు పోనీ హిందువుల ఓట్లతో బీజేపీ గెలిచిందని ఎట్లా చెప్పగలుగుతాం? చాలా చోట్ల ముస్లిం మైనారిటీ మెజారిటీ ఉన్న చోట బీజేపీ వాళ్ళు గెలిచారు. ఎట్లా గెలిచారు మరి? అలా ఎందుకు ఆలోచించాలా? ప్రతి అంశాన్ని కూడా ఓటు బ్యాంకు రూపంలో దాన్ని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. న్యాయం జరుగుతుందా లేదా చూడండి, అంతవరకే. ఆ చట్టం వలన ఏదైనా అన్యాయం జరుగుతుందా, న్యాయం జరుగుతుందంటే నేనైతే ఈ చట్టమును సమర్థిస్తాను. వందల వేల కోట్ల వక్ఫ్ భూమి ఆస్తులు ఇవాళ కొంతమంది మైనారిటీ నాయకుల చేతుల్లో ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి. వేల ఎకరాలు ఉన్నాయి వాళ్ళ చేతుల్లో, ఒకరిద్దరు నలుగురు చేతుల్లో. అది న్యాయమా? అంటే ఇక్కడే వాళ్ళు ఏమంటారంటే దేవాదాయ ధర్మాదాయ శాఖనేమో ఎత్తేమరో పక్కన హిందువులు అడుగుతారు, అదే సందర్భంలో వక్ఫ్ సవరణ చట్టాన్ని ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుంటానంటారు ముస్లింల నుంచి, ఇది ఎట్లా అని అడుగుతున్నారు. దేవాదాయ చట్టం ప్రభుత్వ పరిధిలో ఉంది కదా, అదే తీసేయమని అడుగుతున్నారు కదా. ఓ పక్కన స్వతంత్రత కావాలని హైందవ శంకరావం లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించారు కదా. అటేమో దేవాలయాలనేమో స్వతంత్రం కావాలంటూ ఇక్కడ ఉన్న స్వతంత్రాన్ని ఎట్లా భంగపరుస్తారు అని అడుగుతున్నారు. వక్ఫ్ చట్టం వేరు, నీ మసీదులు, నీ మతపరమైనటువంటి అంశాలు వేరెక్కడ. ఈ భూమి ఎంత దేవుడి భూమి, ఇది మాది అనేటువంటి అని నువ్వు అట్లా చేయబెట్టేసి ఇదంతా నాది, ఇది నుంచి ఆడి వరకు నా దేవుని భూమి అని ప్రకటించుకునేది ఎక్కడన్నా? అలాంటి చట్టాలు ఎక్కడన్నా ఉన్నాయా దేశంలో, ప్రపంచంలో? ముస్లిం దేశాల్లో ఉన్నాయా అలా చట్టాలు? లేవే. ఇక్కడ ఎట్లా వచ్చింది అలా? కాదండి, అక్కడ ఆ ఊరికి వెళ్ళిపోయి చూస్తాను. ఇందాక వీడియో చూశాను, కర్ణాటకలో ఊర్లో ఉండే జనాన్ని తరిమేశారు కర్రలు తీసుకొని పోయి. ఇది వక్ఫ్ ల్యాండ్, మీరు వెళ్ళిపోండి. పిల్ల పాపలతో చంకలు వేసుకొని పరిగెత్తారు. అంటే ఇప్పుడు నీకు ఆ ఊరంతా భూమి అని చెప్పి నువ్వు వాళ్ళు తరిమేస్తామంటే రేపు ఇండియా మాదే అని చెప్పి మమ్మల్ని హిందువులని మేము తరిమేస్తామంటే మనం ఇతర దేశాలకు పోయడానికి ఎక్కడ దేశం ఉంది? వేరే దేశం ఎక్కడన్నా పోవడానికి? అది అలాగే రాను రాను అలా ప్రబలుతుంది. ఈ చట్టం లేకపోతే చట్టం చేయాలి, ఎస్ డిక్లేర్ కావాలి, ఈ భూమి వక్ఫ్ది, ఈ సర్వే నెంబర్ వక్ఫ్ది అని డిక్లేర్ కావాలి. ఏది పడితే ఏది వక్ఫ్ అని మాట్లాడడానికి కుదరదు.
శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా ఒప్పుకోమంటే ఏం చెప్తాం దానికి? చూశారు వీడియోలో ముస్లిమ్స్ మాట్లాడుతుంటే కొంతమంది, అది కూడా ఒప్పుకోమేంటి ఏం చెప్తాం చెప్పండి? ఇన్ని అంతా మరి అంటే అయిపోతుంది. అది కూడా అంటారు. ఏం చట్టం అనేది కాంగ్రెస్ పార్టీ చేసింది? వాళ్ళు ఎక్కడ నిలబడితే అక్కడికి ఇదంతా మాదే అంటే వాళ్ళదే ఒక భూమి అయిపోతుందా? దేవుని భూమి అయిపోతుందా? ఆ దేవుడు కూడా ఉన్నాడు ఇక్కడ. ఎంతమంది దేవుళ్ళు లేరు ఇక్కడ? అక్కడ నిలబడుకొని శ్రీరాముని నేను పూజిస్తున్నా, నా దేవుడు ఈ స్థలం అంతా నా శ్రీరాముంది, నాదే అని మనం కూడా అని హిందువులు అంటే ఒప్పుకుంటారా? మరి విచిత్రమైన చట్టాన్ని తీసుకొచ్చి పోని ఆ చట్టం వల్ల ఏమైనా ముస్లిం కమ్యూనిటీకి ఉపయోగపడింది అంటే ఉపయోగపడలేదు. కేవలం కొంతమంది చేతుల్లో ఆ భూములన్నీ ఉండిపోయాయి. ఇప్పుడు ఎవరు వ్యతిరేకిస్తున్నారంటే ఎవరి చేతుల్లో భూములు ఉన్నాయో వాళ్ళు పెట్టుబడి పెట్టి వ్యతిరేకిస్తూ కోర్టులు కేసుల్లో పెడుతూ ఉద్యమాలు చేపిస్తున్నారు. ఎవరు నిజంగా నిజమైన ముస్లింస్ నిరుపేదలు ముస్లింలు ఎవరు కూడా రోడ్డు మీదకి వచ్చి ఏమీ చేయటం లేదన్నారు. అంత ఆర్గనైజ్డ్ బై కాంగ్రెస్ పార్టీ బ్యాక్గ్రౌండ్ అవి కనిపిస్తుంది. ఎక్కడ చూస్తున్నారు 1-2 చోట్ల. ఏం రియాక్షన్ రాలేదు. మరి ఇండియా ఏం తప్పు ఉంది అందులో? జగన్ ఇప్పుడు కాంగ్రెస్ తో కలుస్తాడు ఈ లెక్కనైతే. జగన్ ఇప్పుడు కాంగ్రెస్ తో కలుస్తాడు ఈ లెక్కన. అతని మనసులో ఏముందో తెలియదు. నేను అతనితో ఒకసారి రాజకీయాలు డిస్కస్ చేసిన ప్రకారం అయితే అతను ఏ పార్టీతో కలవడు. నాకు స్పష్టంగా అవగాహన ఉంది. అతను ఏ పార్టీతో కలవడు. ఎందుకంటే నాకు చాలాసేపు వివరణ ఇచ్చాడు. కలిసే విషయంలో నాకు చాలాసేపు వివరణ ఇచ్చాడు. కాబట్టి అతని మైండ్ అంతే, ఇంకా అది ఫిక్స్ అయి ఉంటుంది. ఆ మనసు ఏం మార్చుకోడు. ఆయన ఆ లైన్లోనే ఉంటాడు. తను ఇండిపెండెంట్ గానే ఎదగాలని చూస్తాడు. తను అలాగే ఉంటాడని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ కూడా కలుస్తాడని అయితే అనుకుంటాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఒకవైపున అమరావతి భూముల సమీకరణ, అమరావతి కోసం, రెండో పక్కన వక్ఫ్ సవరణ బిల్లుకి సంబంధించిన రాజకీయం. ఈ రెండింట్లో ఉన్నటువంటి రెండవ కోణం ఇది.